అరే రమేష్, మా మర్దలు రమ్మంటే అత్తలేదురా. చీకట్లనన్నా పోయి దానికి చాక్లెట్ అని ఇచ్చేస్తా. చీకట్లో పోయి చాక్లెట్లు ఇస్తే చాకులు తీసి సంకల గుస్తారు. పిల్లల పరగాశం అనుకుంటున్నావా? అరే రమేష్, ఈ పరగాశానికి ఒక పరిష్కారం చెప్పురా. నా పానం ఆగుతలేదు, నా పానం ఆగుతలేదు. పరిష్కారం లేదు, పాపడాలు లేవు. వాళ్ళ అయ్య చూసిండంటే సురుకు పెడతాడు. నువ్వంత బాలల ప్రపంచం చెయ్యకే. అరే రమేష్ గా, దోస్తుగాని కోసం దోస్తుగాడు పానం ఇయ్యాలరా. అదే మీ పొల్ల కోసం నువ్వు ఈ పానం. ముద్దులాటలు మీకు, గుద్దులాటలు దోస్తుగాలక. కావాలి కాసి కాసి కళ్ళు కాయలు కాస్తాయి. మాయ కాదు రమేష్, ఈ ఒక్కసారికి రారా. మా మర్దలను చూడకపోతే నా మనసులో అగ్గి పెట్టినట్టు సురుక్కు అంటాంది. ఇంకా నయ్యం, తాటి కమ్మలు పెట్టి కాల్చినట్టు అవుతుంది అంటలేవు. అరే తాటికమ్మలంటే గుర్తుకొచ్చిందిరా. మొన్న మనం కళ్ళు తాగేటప్పుడు అన్నాన్ని మర్దల కోసం నీ కోసం నా బక్కపానం బలిస్తా అని లేదురా, నా బక్కపానం బలిస్తా అని లేదురా. ఏదో తేడాగా ఉందేంటి? బల్లి లెక్కున్న నేను బలి అంటే నువ్వెట్లా నమ్మినవే? తాగినాక మీ సచ్చిన తాతను బతికిస్తా అంట. నువ్వు నమ్ముతావా? నువ్వెంత బల్లి లెక్కున్నా నీ ధైర్యం బల్ల చెక్క లెక్క గట్టిగా ఉంటదిరా. జర పోయేద్దాం పారా రమేష్. బలచెక్క అనుకుంటే నేను ఆ బజ్జీలు రాలగొట్టు. అయినా నీకు లగ్గంగా అంది, నీ మరదళ్ళు ఎట్లా తోలుతారే? ఓ రమేష్ గా, నాకు లగ్గం కాలేదని నీతో చెప్పినారా? చెప్పలే. ఓరి వారి, మేము చిన్నప్పుడే లగ్గం చేసుకున్నావురా. మేక కూర పెట్టినా, మెడల పుత్త కట్టినా. ఏంది మేక కూర పెట్టి మెడల పుత్తె కట్టినవా? ఎట్లనే? ఇగో గిట్లా. సీరే కొందామంటే చిల్లర లేవు. నువ్వయ్యతో వల్ల జమ్మికుంటున్నది. నువ్వు ఒకటి కొనుక్కొని నాకో 4 కొను. అత్త, ఓ అత్త, బుజ్జి లేదా? బజ్జీలు తెచ్చినా. ఏంది బుజ్జి బుజ్జి అనుకుంటా రోజుకో బజ్జి తెస్తాను. నీ బుజ్జి ఏందో బజ్జి ఏందో నాకైతే ఏం అర్థమైతలేదు. ఏం లేదత్త, అట్టిగా పెంట బొందల వాలేసుడు ఎందుకని బుజ్జికి బజ్జీలు పట్టుకొచ్చిన. నువ్వు రోజుకో బజ్జీలు తెచ్చి పెడతా అంటే అది బాత్రూమ్ కురకలేక సత్తది. బజ్జీలు వద్దే వదుపో. బుజ్జి, మీ అవ్వ బజ్జీలు వద్దంటాంది. నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా. डीजे पवन कुमार फ्रॉम धूलिकट्टा। అగో బావా, వచ్చినావా? మళ్ళీ బజ్జీలు తెచ్చినావా? బజ్జీలు తింటే నాకు బయలు పెడుతుంది. ఎందుకు పిల్ల? బజ్జీలతో పాటు బయలుగోరీలు కూడా తెచ్చిన. ఇవి తిను, అవి వేసుకో. ఏం బాధపడకు, ఏం బాధపడకు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. గోలీలే గొట్టలు లేతపోరని చూసి లాలిపాప్ లెక్క తింటా అనుకుంటున్నావు. అవ్వతోడత్త, మర్దలు విన మనసు గురించి వచ్చిన గాని లాలిపాపు లెక్క నవ్వుదామని రాలేదు, లాలిపాపు లెక్క నవ్వుదామని రాలేదు. అల్లును నవ్వుకుంటానా, లేకపోతే అంకల్ సాపియద్దు. మామ దుబాయ్ నుంచి వచ్చినాక మా సాపియత్తు గాని రవలి నువ్వు రావే. సరే, ఈలడికి బజ్జీలు తోటి బంద్ పెట్టురి. మళ్ళా రేకు పోరి వరుగు వరుగు అవుతుంది. ఓ పోరి దండం తయారుగా, నేను మళ్ళా కొలి దాకా పోయేస్తా. సరే అమ్మా. కర్ణాటకే రేపు దేనత్త నువ్వా? ఇగో బావా, ఊకి బజ్జీలు తిని తిని నా పానం బరువు అవుతుంది. ఇంకోసారి బజ్జీలు తేకు. పిచ్చిదానా, నేను బజ్జీలు తేలేదయ్యల్లా. మంచి మేకపోతు కూర తెచ్చినా, మంచి మేకపోతు కూర తెచ్చినా. ఏంది మేకపోతు కూరనా? నాకు పోతంటే ఎంత ఇష్టమో. అంటే నీకు పోతే ఇష్టం గాని నేనంటే ఇష్టం లేదా అని నీకు? మేకపోతు కూర తెచ్చిన నువ్వు పోతు కంటే ఎక్కువ ఇష్టం బావా. అబ్బా మర్దరా, నువ్వు ఊక
పోతూ పోతూ అనకే నా పానం అంతా మత్తడి దునుకుతాంది నీ పానం మత్తడి దుంకుతే ఆ మత్తడి కింద కురులిప్పి కూసబుద్ధి అవుతుంది బావా ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బా నువ్వు మత్తడి కింద కురులిప్పి కూసుంటా అంటే నాకు ఈడ కూసాలు కదులుతానే అయితే గాని మొదలైతే ఈ మేకపోతు కూర తిందాం పాటే. అట్టి కూర తినడెందుకు ఇంత అన్నం వేసుకత్తా కమ్మ కలిసి తిందాం. సరే మరదలా ఈ కూర కూడా కూర గంజలు వేసుకరా సరే మెల్లంగా ఆ, పులుసు అంటది సరే. చెప్పని రావే మరదలా మీ అబ్బత్తది. అత్తన్న బావా నీకు పోతు కూర అంటే ఇష్టం గానే ఇంకా తిను. నువ్వు తినవా బావా? నాకు అద్దు బంగారం నువ్వు తింటే నేను తిన్నట్టేనే. ఇంకా తిను చాలు. తిను ఇంకా అన్న పులుసు పోయి అన్న కొద్ది పోయి చాలు. తిను. కమ్మ ఉంది బావా. పోతు కూర మరదలా తొడ మాంసం మెడగడ్డ కూడా వేపించుకొచ్చిన. తొడ తింటే మెడకు బలం మంచిగా గిట్లా పీక్క తిను. ఆ నల్లింగో అను లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అబ్బా బావా ఈ మేకపోతు కూర తింటే పానం మత్తెక్కుతాంది. ప్రేమ కొద్ది తెచ్చినగా మరదలా అందుకే మత్తెక్కుతాంది. మొయ్య చంపు మీ అవ్వత్తది. అవునా? కొరకు పోత కూర గట్టిగా లేదా? గట్టిగానే ఉంది. నేను మా ఇంటికాడ తింటా పిల్ల, నీ మందమే తెచ్చిన. మళ్ళీ నీకు దొరకదు కదా, కడుపు నిండా తిను. నేను ఎప్పుడైనా తింటా. నువ్వు తింటే నేను తిన్నట్టే, నువ్వు తింటే నేను తిన్నట్టే. తిను పోత కూర గట్టినేనా? ఇంకా ఇట్లా మా అయ్యమ్మతో నీ ఎన్ని రోజులు భయపడతావు? మనువు వేసుకో, రోజు మేక కూర మడత పెడదాం. అయ్యో నువ్వు ఇంత తొందరగా మడత పెడతావంటే ఎప్పుడో పోతు కూర తెత్తు కాదు పిల్ల. అందుకే పుత్తెలు జేబులేసుకొని తిరుగుతానా. నువ్వు మెడలంచితే నీ మెడల 3 ముళ్ళేసి నిన్ను ముద్దుగా చూసుకుంటా. ఎంతకి తెగించారా? అదేంటి బావా పుస్తలు తెస్తా అని పసుపు కొమ్మ తెచ్చినావు? అయ్యో పిచ్చిన మర్దలా, నిన్ను అర్జెంటుగా పెళ్లి చేసుకుంటాను కదా, ఇంటికి పోయినాక పుత్తం ఆగుచుతా పట్టు. నువ్వు మెడలంచు తారి కడతా. మరి మేక కూర రోజు తేవాలే. తెచ్చుడు కాదే మందనే పట్టుకత్తా. రోజు ఒకటి పోతాం పెడదాం దా. దా మరి ఆలస్యం చేస్తే మా వస్తుంది. అటు అబ్బర కొడక, పనిగల్లోడు పందిరెత్తే కుక్కతోక దాకి కింద పడ్డట్టు అయింది కథ. నీ అవ్వ మేక కూర పెట్టి భలే పుత్తెలు కట్టినవేమే. ఓరి వారి కళ్యాణం వచ్చిన కక్కచ్చిన ఆగదంటారు కారా. ముహూర్తం వచ్చింది 3 ముళ్ళు వేసిన కథం. కథం అంటున్నావు గాని లగ్గమైనాక కథ ఏమైందే? ఏం చెప్పాలరా నా బాధ. కుడిదిలో పడ్డ ఎలుకన్న కుడిది దాగి సత్తది గాని నా బతుకు అంతకంటే ఈనమైందిరా. సరిపోయారు ఇద్దరును. చియ్య బొక్కలిచ్చి చిన్నతనంలోనే లగ్గం చేసుకొని చినిగిన బతుకైంది అంటున్నావు. అసలు ఏమైంది? పెళ్ళైనాక 10 రోజులకు మా గయాలత్త మా ఇంటికి వచ్చిందిరా. వచ్చిందా? వచ్చినాక ఏమైంది? ఏమైందా ఒకసారి అటు చూడు. మొన్న పేరమారం అయితే ఉల్లిగడ్డ 90 రూపాయల కిలో నడిచిందే. ఎర్రుల్లిగడ్డ 50 అట 60 అట. అప్పుడే తిన్నావా? ఏం చేస్తావు? ఉన్న ఇద్దరికి భర్త తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఖరాబ్ అయ్యేది అందుక. రావాలి బుజ్జి ఉన్నావావే? బాగున్నావా అమ్మా? దా కూసో. అంత మంచిగా అత్త. నీ అత్తకు అగ్గి తలగా మేక కూర పెట్టి నా పోర్ని మలుపుకుంటావు. అవ్వా అది మేక కూర కాదే, మేకపోతు కూర. అవ్వో ఏం తెలియదు వెంకటమ్మకు అనుకుంటే వెనుక నుంచి వచ్చి గుర్రం ఎక్కిందట. గట్లుంది కదా నీ కథ. నా పోరుకి ఏం తెలియదు అనుకుంటే నన్నే ఎన్నులో కొడతావా అని. ఓ అత్త
ఎన్నుగిన్నని ఎటు పడితే అటు మాట్లాడకు. నీ బిడ్డను మేకపోతు కూర పెట్టి మంచిగా చూసుకుంటానా, మంచిగా చూసుకుంటానా. శంకరి ఏంది లచ్చన్న ఇదాక గిట వచ్చినావు? ఏం లేదు శంకరి, చచ్చిపోయిన మాకలు పోతాను, కూర కావాలంటే కదా అని చెప్పడానికి వచ్చిన. అమ్మరం వచ్చి చచ్చిపోయింది, వచ్చి తెచ్చుకో. ఓ బిడ్డో నా బిడ్డ అవారి కూడా ఆయువాయిదో తినకుండా తిన కాదే బిడ్డో నా బిడ్డ అందరి వచ్చిన కూడా సత్యవేద పెట్టింది కాదే బిడ్డో నా బిడ్డ బిడ్డ కప్ప ముద్దడ బజ్జీలు బజ్జీలు అని మేక కూరతో కలుపుకొని మోసం చేస్తావురా నన్ను. నేను ఈసారి పెద్ద మనిషి తీసుకొచ్చి పంచాయతీ ఎగ్గొట్టదాకా ఇంటికే రాను. పామ పోయాం రావాలి ఆగే అబ్బా ఆగే రావాలి. అత్త అత్త తోడు నీ బిడ్డను రమ్మాను. దాయమ్మ నన్నే బోల్తా పెట్టి నా బిడ్డను లగ్గం చేసుకుంటావు. నువ్వైతే రా చెప్తా నీ సంగతి. రావాలి. నాకు మీసాలు తిరిగిన పెద్ద మనిషి ఏడ దొరకాయనే. అట్లా జరిగింది. అంటే ఇప్పుడు మీసాలు తిరిగిన పెద్ద మనుషులు ఏడ దొరకాలనే? పెద్ద మీసాలు లేకుంటేందిరా? నువ్వు మీసాలు లేకున్నా పెద్ద మనిషి లెక్క నువ్వు కొడతానవురా. నువ్వేదా ఆలుమొగల పంచాయతీ పోతే నడుమున్న పెద్ద మనుషుల ఈపే వలుగుతానన్నారు పెద్ద మనుషులే వెనకట. అబ్బో నేను రానే. అరే రమేష్, నువ్వు బక్కగా ఉన్నా నీ మాటల్లా పదునుంటదిరా, పదునుంటదిరా. నువ్వు ఏలు పెట్టి చూపిస్తే నీ ఎదురుగున్నోడు మూర్చచ్చి పడిపోతారా. నీ సూపులు సురకత్తులు, నీ సూపులు సురకత్తులు. నీ మాటలతోటి ఎదురుగున్నోడిని ఎదిరిస్తావురా, ఎదిరిస్తావురా. తక్కడు మీసాలు ఉన్నోడు చేయలేని పంచాయతీలు నువ్వు బోడముతోటి బొంకిస్తావని నాకు మా తెలుసురా, నాకు మా తెలుసురా. నీ అక్క ఇన్ని రోజులు నేను బక్కగున్నా కదా, నేను మాట్లాడితే నా మాట సూర్ల ఎక్కుతారనుకున్నా. కానీ నా గురించి నువ్వు గింత ఎల్లవోసి చెప్పినాక నేనెందుకు రానే? పోదాంపా పారా. రవలి రవలి అత్త, ఇగో పెద్ద మనిషిని తీసుకొచ్చిన, బయటికి రారి. ఏంది ఈ బక్కోడు పెద్ద మనిషా? ఏడ చూసిన మాసం లేదు, ఎటు చూసిన పెద్ద మనిషి లెక్క కనిపిస్తలేడు. నేను ఏనంగా చూసినా పెద్ద మనిషి లెక్క కొడతలేను కావచ్చు, కానీ నేను మాట మాట్లాడితే సమాధిలో వన్నోడు లేచొచ్చి సమాధానం చెప్పాలి. నువ్వే బొందలకెళ్ళి లేచొచ్చినట్టు నువ్వు మాట మాట్లాడితే సమాధిలో వన్నో లేచెత్తాడా? ఇక చాలు, ఏదో మాట వరుస కంటాం. సచ్చిన మేకకూర అడిగినందుకే నీ బిడ్డను మలుపుకొని వస్తావా? నువ్వు అసలు తల్లివేనా? నువ్వు బిడ్డవేనా? నీ అవ్వ ఇదే సందు. ఈ బక్కోని నిరికిచ్చి నా పిల్లాన్ని ఎట్లయినా దొరకపోతా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నా అత్తను పట్టుకొని నువ్వు అవ్వవేనా అంటవా? నా పిల్లని పట్టుకొని నువ్వు బిడ్డవేనా అంటవా? అరే వాళ్ళు నాతోటి లొల్లి పెట్టుకొని రాలేదురా, అలిగచ్చిరు, అలిగచ్చిరు, నన్ను పాపుకొని రాలేదురా. నువ్వు అట్లాగే నువ్వు గాలకు భయపడేదేంది? నేను ఒక్కొక్క మాట ఇడితే మీ అత్తకు వణుకు పుట్టాలి. నా అత్తను నాకు తావురా మేకమూతోడా నిన్ను. అరే నీ ముంగట తెచ్చిన మేక కూర మా అత్తకు నా పెళ్ళానికి తినిపించి నీ కళ్ళ ముంగటనే నా పెళ్ళాన్ని నా ఇంటికి తీసుకుపోతారా? అత్త నువ్వు అన్నం వేసుకురాపో, అత్త నువ్వు అన్నం వేసుకురాపో.
సరే అల్లుడు. ఇగో అత్త ఇలా కూర వేసుకొని తీసుకురాబా. ఆ. అరే బక్క రమేష్ కా మా ఆయన బంగారం రా, ఇంకోసారి ఆలుమగల పంచాయతీకి వచ్చినావు అనుకో నీ బొక్కలు ఇంటి పులుసు పెట్టుకుంటా బిడ్డ ఏమనుకుంటానో. అల్లుడు అన్నం పెట్టినారు తిందురు. బా అత్త ఇక మేము బయలుదేరుతాం. ఇల్లు పైలం. ఎప్పుడన్నా మేము కళ్ళల్లో కనబడితే మా ఇంటికి రా. నీకు అల్లుండి కాదు కొడుకు లెక్క. రావాలి పోదాం పావే. అమ్మ పోయేస్తాం. ఇంకేంద్రా పక్కోడా ఈడ కూర్చున్నావు? మీటికి నడు దావే. అవ్వ అడకత్తర్లా పోకిరికినట్టు నన్నేరేసి నీ భార్యను ఎంబడేసుకపోబడుతుంది. ఆల్మొగల పంచాయతీల నడుమ పడితే నడుమ పడ్డో నంచులు రాలుతాయని పెద్దలు వెనకట అన్నారు. అది నిజమే ఉన్నట్టున్నది. అవ్వా ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఏమున్నదక్కో ఏమున్నదక్కా